హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో అయితే సేవింగ్స్ గురించి చూద్దాము. నాకు వచ్చిన శాలరీ అయితే సరిపోతూ ఉందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. వచ్చిన శాలరీ ఖర్చు అయిపోతుంది, సేవింగ్స్ అవి నా వల్ల కాదు, గోల్డ్ కాయిన్స్ కొనలేను, ఈఎంఐకి సరిపోతుంది శాలరీ, మంత్ స్టార్టింగ్ రాగానే శాలరీ వస్తుంది, ఇది చాలు అనుకుంటే చాలా తప్పు. అసలు సేవింగ్స్ అంటే వద్దు అనుకునే వాళ్ళు పెద్ద పెద్ద సేవింగ్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అయితే సేవింగ్స్ స్టార్ట్ చేయండి, సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక ఆర్డీ ఓపెన్ చేయండి. ఒక 12 మంత్స్ 12,000 అయితే వస్తుంది. అది తీసుకెళ్ళి కానీ ఎఫ్డీలో వేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకరి మీద అయితే డిపెండ్ అవ్వకుండా ఏదైనా అవసరం వస్తే అప్పు తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. మనమైతే సేవింగ్స్ వైపు వెళ్తున్నట్టే. అప్పటి కాలంలో అయితే ఒక్కళ్ళే జాబ్కి వెళ్ళేవాళ్ళు, ఒక జీతంతోనే పిల్లల్ని చదివించేవాళ్ళు. ఎలా చదివించగలిగారంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేసి ఫీజులు మనకు కట్టేవాళ్ళు, ఫుడ్, అలాగే మిగిలిన ఖర్చులన్నీ మన పేరెంట్స్ చూసుకునేవాళ్ళు కదా. జోబీలో ఒక 10 రూపీస్ ఉన్నా బస్ ఎక్కకుండా పిల్లలకి డబ్బులు ఉపయోగపడతాయేమోననేసి నడిచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. అదే ఈ కాలంలో అయితే ఒక 500 రూపీస్ మన చేతిలో ఉంటే ఎలా ఈజీగా ఖర్చు పెట్టాలో మనల్ని అయితే అడగాల్సిన అవసరం కూడా లేదు. ఒక 10 మినిట్స్లో అయితే మనం ఖర్చు చేసేస్తాం. మీరు అనుకోవచ్చు, అప్పుడైతే ఒకరిని చదివించాలంటే ఒక 10,000 20,000 సరిపోతాయి, ఇప్పుడు చదివించాలంటే లక్షలు కావాలి అని. అవును, కరెక్టే, లక్షలు కావాలి. కానీ ఇప్పుడు సంపాదించడానికి ఉన్నన్ని ఆప్షన్స్ అప్పటి కాలంలో లేవు. అలాగే అప్పుడు కాలంలో ఇప్పుడు చేసే పనికిచ్చే జీతం వేరు, ఇప్పటి కాలంలో ఇప్పుడు మనం చేసే పనికిచ్చే జీతం వేరు. వచ్చే జీతానికి తగ్గ ఖర్చులైతే మనం పెట్టుకొని సేవింగ్స్ని అయితే స్టార్ట్ చేయాలి. ఎప్పుడు డబ్బు డబ్బు సేవింగ్స్ అంటూ ఉంటున్నారు. మనీ ఉంటే అన్నీ వచ్చేస్తాయా అంటే రాకపోవచ్చు. కానీ మన అకౌంట్లో కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక రూపంలో కానీ అమౌంట్ కానీ మన దగ్గర ఉంటే ఆ ధైర్యం వేరు కదా. ఒక్కొక్కసారి అయితే అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఏదో భయంగా కాన్ఫిడెన్స్ అయితే కోల్పోయిన ఫీలింగ్ అయితే ఎంతమందికి ఉంటుందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదే అకౌంట్లో అయితే ఒక 1000 రూపాయలు 10,000 ఉన్నా కానీ ఏదో తెలియని ధైర్యం అయితే వస్తుంది కదా. ఆ ధైర్యం కోసమే డబ్బులైతే పొదుపు చేయటం అవసరం. అంతేకాని ఏదో డబ్బుతో అన్ని కొనేయచ్చని కాదు. ఎప్పుడూ కూడా మనకి ఒక ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఎంతో కొంత మన చేతిలో అయితే ఉండాలి. ఏదో ఒక సేవింగ్స్ రూపంలో కానీ అకౌంట్లో కానీ ఎలాగైనా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యూజ్ అయ్యేలాగా కొంచెం అమౌంట్ని అయితే మనం సేవ్ చేసుకోవాలి. అది గోల్డ్ అయినా ఉండొచ్చు, గోల్డ్ కూడా మనకు ఉపయోగపడుతుంది బ్యాంక్లో పెట్టుకుంటే. లేదంటే వేరే ఎక్కడైనా కానీ మనం కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అవసరమయ్యేలాగైతే సేవింగ్స్ని చూసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈజీగా లోన్స్ వస్తున్నాయని ఒక క్లిక్ చేసి తీసుకోకండి. ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అనేసి 2 వీలర్ లోన్స్ అని ఒక క్లిక్ చేయగానే వచ్చేస్తూ ఉంటాయి. వాటికి ఎంత ఇంట్రెస్ట్ తెలియకుండా కట్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ అయితే చేయలేము. ఈ లోన్స్ తీసుకొని చాలామంది చాలా ఇష్యూస్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. తెలియని యాప్స్లో లోన్స్ తీసుకోవటం, 1 క్లిక్ లోన్స్ అని అలా కాకుండా శాలరీ నుంచి కొంచెం సేవ్ చేస్తూ వచ్చామంటే ఎమర్జెన్సీ టైంలో అయితే యూస్ అవుతుంది. లోన్ యాప్స్ గురించి సరిగ్గా అవేర్నెస్ లేకుండా ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా ఈజీ క్లిక్ లోన్స్ క్లిక్ చేసి చిక్కుల్లో అయితే ఇరుక్కోకండి. ఆలోచించండి ఒకసారి. అంత ఎమర్జెన్సీ అయితే గోల్డ్ ఉంటే గోల్డ్ని అయితే బ్యాంక్లో పెట్టుకోండి. అసలు ఇంకొక పక్క సేవింగ్స్ కానీ ఉంటే గోల్డ్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యూజ్ చేసుకోవడానికి మనమే సేవ్ చేసుకొని కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకున్నామంటే వాటినే మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో ఒకరు సేవ్ చేసినా కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే వాళ్ళు సేవ్ చేయొచ్చు. కానీ ఇద్దరూ ఖర్చు చేస్తూ ఉంటే సేవ్ అయితే చేయటం చాలా కష్టం. కనీసం ఒకరు ఖర్చు పెడుతున్నా అప్పుడప్పుడు ఇంకొకరు ఆపడానికైతే ఉంటారు. అదే ఇద్దరు కానీ ఖర్చు చేస్తూ ఉన్నారంటే వచ్చిన శాలరీసు అలాగే ఈఎంఐస్ ఇలాంటివి ఎక్కువైపోతాయి, ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి. అందుకే ఫ్యామిలీలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సేవింగ్స్ చేసుకోవటం అయితే కొంచెం ఉపయోగపడుతుంది. రిస్క్ తీసుకోగలిగిన ఏజ్లోనే సేవ్ చేయాలి, త్వరగా ఫ్యూచర్ కోసం. అంటే ఎంత చిన్న వయసులో మీరు సేవింగ్ స్టార్ట్ చేస్తే అంత ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో, తొందరగా అయితే రిటైర్మెంట్ కోసం. ఇప్పటి నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేస్తే ఆ ఏజ్లో అయితే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికైతే సేవింగ్స్ చాలా ఉపయోగపడతాయి.
శాలరీ వచ్చిన తర్వాత అందులో కొంత అమౌంట్ మంది కాదు అనుకొని సేవ్ చేయటం అయితే మంచిది. ఇప్పుడు ఒక 10,000 వచ్చినాయి, అందులో 8,000 మాత్రమే మీ జీతం అనుకొని 2,000 ఎక్కడైనా సేవ్ చేయండి. ఆ సేవింగ్స్ని పెంచుతూ పోండి. ఇప్పుడు 2,000 ఈ ఇయర్ సేవ్ చేశారు, నెక్స్ట్ ఇయర్ దాన్ని పెంచండి. శాలరీ కూడా పెరుగుతుంది కదా, శాలరీ ఎప్పుడూ అలాగే ఉండదు కాబట్టి శాలరీ పెరిగే కొంది ఎంత అమౌంట్ అయితే మీకు పెరుగుతుందో దాన్ని మీరు సేవ్ చేస్తూ రండి. అలా మీరు కంటిన్యూస్గా సేవ్ చేస్తూ ఉంటే మీకైతే అది ఒక అలవాటు అయిపోతుంది. అలాగే మీ శాలరీని మీరు రాగానే సేవ్ చేస్తారు. ఇవాళకైతే ఇదేనా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.